హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్. అయితే ఇవాళ వీడియో వచ్చేసి మనం మిరప పోయడం జరిగింది. అయితే మిరపనారు మలవటం కూడా జరిగిందండి. అయితే దాంట్లో మనం స్ప్రే చేద్దామని చెప్పేసి మందులు తీసుకురావడం జరిగింది. ఒకసారి ఆ మందులు అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం. అలాగే ఆ మందులు చూడబోయే ముందు మన మిరపనారు ఏ విధంగా ఉన్నదో చూద్దాం రండి. ఇదేనండి మన మిరపనారు. అయితే ఇది మొలిసి ఇప్పటికి 10 రోజులు అవుతుందండి. ఇది మొలిసిన కాంచి మా ఏరియాలో విపరీతంగా వానలు పడుతుందండి. డైలీ వాన కురుస్తూనే ఉందండి. అందుకోసం అని చెప్పేసి మిరపనారు చనిపోవడం జరిగిందండి. ఇది వచ్చిందండి, ఎలా చనిపోతుందో కుప్పలుగా చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే వానలు విపరీతంగా ఉండటం వల్ల ఏరుకుళ్ళుడి సమస్య వస్తుందండి. ఏరుకాడ చనిపోవడం జరిగిందండి. కదండి, దీన్ని ఏరుకుళ్ళు అంటారండి. ఎందుకంటే తేమ బాగా ఉన్నప్పుడు ఈ ఏరుకుళ్ళు అనేది రావడం జరిగింది. అలాగే పురుగు కూడా ఉందండి. ఇంత మట్టికి మనం మొలిచిన కాంచి అయితే ఇంత మట్టికి ఏమీ మందులు కొట్టలేదండి. మలవటం కూడా చాలా తక్కువ శాతం మొలిచినాయండి. మనం మొత్తం 25 ప్యాకెట్లు పెడితే దాదాపు ఒక 17-18 ప్యాకెట్లు మొలిచినాయండి. మిగతా అయితే మొలవలేదండి, వానల వల్ల మొలవలేదండి. అయితే ఒకసారి మనం తీసుకొచ్చిన మందులు అనేవి చూద్దాం. ఇవేనండి మనం తీసుకొచ్చినటువంటి మందులు. జీవాగ్రా వాళ్ళండి ఫ్యాంటసీ ఎం అనే మందు అండి. దీంట్లో 2 టెక్నికల్స్ ఉంటాయండి. అవి మొదటిది వచ్చేసి బెనాలక్సం M% 4% మ్యాంగోజమ్ 65% WP రూపంలో ఉంటుందండి. దీంట్లో సాపు అలాగే మరొక మందు ఉంటుందండి. ఇది మిరపనారులో వచ్చే ఏరుకుళ్ళుడి మీద అలాగే బ్యాక్టీరియా తెగుళ్ళ మీద మంచిగా పనిచేస్తుందండి. ఆకుమచ్చ మీద కూడా ఇది బాగానే పనిచేస్తుందండి. దీని కాంబినేషన్గా మరొక మందు మనం మ్యాక్ కంపెనీ వాళ్ళది లాయల్టీ తెచ్చినామండి. దీంట్లో కూడా 2 టెక్నికల్స్ ఉంటాయండి. అవి మొదటిది వచ్చేసి ఇమామెక్టిన్ బెంజిన్ 0.9%, అలాగే నోవలక్సిన్ 5%, 2% SC రూపంలో ఉంటుందండి. ఈ 2 కాంబినేషన్లో ఉన్న మందు తీసుకున్నానండి. అయితే ఇది మిరపలో వచ్చే పచ్చ పురుగు, లద్దె పురుగు మీద మంచిగా పనిచేస్తుంది. అలాగే ఆకు తినే పురుగు మీద కూడా బాగానే పనిచేస్తుందండి. ఓకేనండి, ఈ 2 కాంబినేషన్లో మనం మిరపనారులో ఏరుకుళ్ళి సమస్యకి అలాగే పురుగుకి తీసుకురావడం జరిగిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.